ఓం శాంతి. ఈరోజు 25th జూలై బాబా యొక్క సాకార మధుర మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వండి. దేహీ అభిమానులనే ఈశ్వరీయ సాంప్రదాయం కలవారు అని అంటారు. దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వండి. దేహీ అభిమానులనే ఈశ్వరీయ సాంప్రదాయం కలవారు అని అంటారు. ప్రశ్న: పిల్లలైన మీరు ఇప్పుడు చేసే ఈ సత్సంగము ఇతర సత్సంగాలకు అతీతమైనది. అది ఎలా? పిల్లలైన మీరు ఇప్పుడు చేసే ఈ సత్సంగము ఇతర సత్సంగాలకు అతీతమైనది. అది ఎలా? జవాబు: ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానాన్ని వినే సత్సంగము ఇది ఒకటే. ఇది ఒక చదువు. ఇందులో మీ లక్ష్యము, ఉద్దేశము మీ ముందు ఉంది. ఇతర సత్సంగాలలో చదువు ఉండదు, అలాగే లక్ష్యము కూడా ఉండదు. అందుకని ఈ సత్సంగము ఇతర అన్ని సత్సంగాల కంటే అతీతంగా, భిన్నంగా ఉండేటువంటిది. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. మీరు ఎప్పుడు కూర్చున్నా మొట్టమొదట ఏ స్థితిలో ఉండాలి? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి, దేహముగా భావించకండి. ఇప్పుడు అందరూ ఆత్మాభిమాని స్థితిలో కూర్చొని వినాలి. దేహాభిమానం కలవారిని ఆసురీ సంప్రదాయాలు అని అంటారు. దేహీ అభిమానులను ఈశ్వరీయ సంప్రదాయాలు అని అంటారు. ఈశ్వరుడికి తన దేహం లేదు. వారు సదా ఆత్మాభిమానిగానే ఉంటారు. వారే పరం ఆత్మ. ఈశ్వరుడు ఆత్మాభిమాని, పరం ఆత్మ. ఈశ్వరుడికి తన దేహం లేదు. సర్వాత్మలకు తండ్రి పరమాత్మ అనగా ఉన్నతోన్నతుడు. ఉన్నతోన్నతుడు భగవంతుడు అని మనుషులు అన్నప్పుడు అతడు నిరాకారుడని, లింగరూపుడని వారి బుద్ధిలో కలుగుతుంది. నిరాకార లింగమునకు పూజ కూడా జరుగుతుంది. అతడు పరమాత్మ. అతడే సర్వాత్మలలోకి ఉన్నతోన్నతమైన వాడు. అతడు ఒక ఆత్మయే కానీ అతడు ఉన్నతోన్నతమైన ఆత్మ. వారు జనన మరణాల్లోకి రారు. మిగిలిన వారంతా జన్మ పునర్జన్మల్లోకి వచ్చి జన్మలను తీసుకుంటారు. మిగిలినదంతా రచనయే. రచయిత ఒక బాబాయే. బ్రహ్మ, విష్ణు, శంకర్లు కూడా రచనయే. అలాగే మనుష్య సృష్టి అంతా కూడా రచనయే. రచయితను తండ్రి అని అంటారు. పురుషుడిని కూడా రచయిత అని అంటారు. స్త్రీని దత్తత తీసుకుని తన ద్వారా రచిస్తారు. ఆ తర్వాత పాలన చేస్తారు. అందరూ వినాశనమును చెయ్యరు. ఇతర ధర్మాల స్థాపకులు కూడా రచిస్తారు. ఆ తర్వాత వారి పాలన కూడా చేస్తారు. కానీ ఎవరు వినాశనము చెయ్యరు. అనంతమైన తండ్రిని పరమాత్మ అని అంటారు. ఏ విధంగా ఆత్మ రూపము ఉందో అలాగే పరమపిత ఆత్మ కూడా ఒక బిందువే. కానీ భక్తి మార్గంలో పూజించేందుకు పెద్ద పెద్ద లింగాలను తయారు చేశారు. బిందువును ఎలా పూజించగలరు? భారతదేశంలో రుద్రయజ్ఞాన్ని రచించినప్పుడు శివలింగాన్ని మరియు శాలిగ్రామాలను మట్టిలో తయారు చేసి పూజిస్తారు. దానిని రుద్రయజ్ఞము అని అంటారు. వాస్తవానికి దాని యథార్థమైన నామము, యజ్ఞం యొక్క యథార్థ నామము, పూర్తి నామము రాజస్వ అశ్వమేధ అవినాశి జ్ఞాన యజ్ఞము. శాస్త్రాలలో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇతర సత్సంగాలలో ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము ఎవరిలోనూ లేదు. అలాగే ఆ జ్ఞానమును ఎవరు ఇవ్వలేరు. ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఆత్మ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుంది.
ఆత్మ అశరీరిగా ఉంది కదా. ఆత్మ పాఠాన్ని పదే పదే బాబా పక్కా చేయిస్తున్నారు. నగ్నంగా వచ్చాము, నగ్నంగా వెళ్ళాలి అని కూడా అంటారు. అంటే అశరీరిగా ఆత్మ వచ్చింది, శరీరం రాలేదు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా అశరీరిగా అయి వెళ్తుంది. శరీరాన్ని ధారణ చేశాము, మళ్ళీ శరీరాన్ని వదిలి నగ్నంగా వెళ్ళిపోవాలి. బాబా కూర్చొని పిల్లలైన మీకే అర్థం చేయిస్తున్నారు. భారతదేశంలో ఒకప్పుడు సత్యయుగం ఉండేదని, అప్పుడు దేవతల రాజ్యం ఉండేదని, ఒకే ధర్మము ఉండేదని పిల్లలకు తెలుసు. ఈ విషయం కూడా భారతవాసులకు తెలియదు. తండ్రిని గూర్చి ఎవరికైతే తెలియదో వారికి ఏమీ తెలియనట్టే లెక్క. మాకు రచయిత మరియు రచనను గూర్చి తెలియదు అని ప్రాచీన మునులు ఋషులు అనేవారు. అనంతమైన తండ్రియే రచయిత, వారికే రచన ఆది మధ్యాంతములను గూర్చి తెలుసు. మొదలును ఆది అని అంటారు, ఆ తర్వాత మధ్యమము అంటే సత్యుగము. ఆది దానిని పగలు అని అంటారు, ఆ తర్వాత మధ్యమం నుండి అంతిమం వరకు రాత్రి ఉంటుంది. సత్య త్రేతాయుగాలు పగలు, స్వర్గము ప్రపంచ అద్భుతము. భారతదేశమే స్వర్గంగా ఉండేది, అందులో లక్ష్మీనారాయణల రాజ్యము చేసేవారు. భారతవాసులకు దానిని గూర్చి తెలియదు. బాబా ఇప్పుడు స్వర్గ స్థాపనను చేస్తున్నారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటున్నారు. నేను ఫస్ట్ క్లాస్ అయిన ఆత్మను. ఈ సమయంలో మనుష్యులందరూ దేహాభిమానంలో ఉన్నారు. బాబా ఆత్మాభిమానిగా తయారు చేస్తారు. ఆత్మ ఎటువంటి వస్తువో కూడా బాబా తెలియజేస్తారు. మనుష్యులకు వీటిని గూర్చి ఏమీ తెలియదు. బ్రుకుటి మధ్యలో ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తోంది అని అంటారు, కానీ అది ఏమిటో, అందులో పాత్ర ఏ విధంగా నిండి ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. భారతవాసులైన మీరు 84 జన్మల పాత్రను అభినయిస్తారని ఇప్పుడు బాబా మీకు అర్థం చేయించారు. భారతదేశమే ఉన్నతోన్నతమైన ఖండము. మనుష్య మాతృలందరికీ ఇది తీర్థస్థానము. సర్వులకు సద్గతినిచ్చేందుకు బాబా ఇక్కడికి వస్తారు. రావణ రాజ్యం నుండి ముక్తులను చేసి మార్గదర్శకుడై మనల్ని తీసుకొని వెళ్తారు. మనుషులు భగవంతుడు మార్గదర్శకుడు అని అంటారే కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. ఏం చెప్పారు? బాబా వచ్చి మనకి దారిని చూపించి మనందరికీ మార్గదర్శకుడిగా ఉండి తీసుకొని వెళ్తారు. భారతదేశంలో మొట్టమొదట దేవతలు ఉండేవారు. వారే మళ్ళీ పునర్జన్మలు తీసుకోవలసి ఉంటుంది. భారతవాసులే దేవతలుగా అయి మళ్ళీ క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. పునర్జన్మలు తీసుకుంటారు కదా. ఈ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు పూర్తిగా 7 రోజులు పడుతుంది. పతిత బుద్ధి కలవారిని పావనంగా తయారు చేయాలి. ఈ లక్ష్మీనారాయణులు పావన ప్రపంచంలో రాజ్యం చేసేవారు కదా. వారి రాజ్యం భారతదేశంలోనే ఉండేది. అప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు, ఒకే ఒక్క రాజ్యం ఉండేది. భారతదేశం ఎంత సుసంపన్నంగా ఉండేది. వజ్ర వైడూర్యాలతో నిర్మితమైన రాజభవనాలు ఉండేవి. ఆ తర్వాత రావణ రాజ్యంలో పూజారులుగా అయిపోయారు. మళ్ళీ భక్తి మార్గంలో ఈ మందిరాలు మొదలైనవి తయారు చేశారు. సోమనాథుని మందిరం ఉంది కదా. కేవలం ఒక్క మందిరం మాత్రమే ఉండదు కదా. ఇక్కడ కూడా శివాలయాల్లో ఎన్నో వజ్ర వైడూర్యాలు ఉండేవి. వాటిని మహమ్మద్ గజ్నీ ఒంటెలపై నింపుకొని వెళ్ళాడు. కొన్ని లక్షల ఒంటెలపై నింపుకొని వెళ్ళినా తరగని సంపద అక్కడ ఉండేది. ద్వాపరయుగం మొదట్లో కట్టినటువంటి ఆ సోమనాథ మందిరంలోనే అంత ధనం ఉంది అంటే మరి బాబా అంటున్నారు సత్యుగంలో బంగారము వజ్ర వైడూర్యాలతో నిర్మితమైన భవనాలు ఎన్నో ఉండేవి. అవన్నీ మళ్ళీ భూకంపాలలో లోనికి వెళ్ళిపోతాయి. రావణుడి బంగారు లంక అంటూ ఏదీ ఉండదు. రావణ రాజ్యంలో భారతదేశం ఈ పరిస్థితికి చేరుకుంది.
100% అధర్మయుక్తంగా, అసత్యంగా, నిరుపేదంగా, పతిత వికారిగా భారతదేశం తయారయ్యింది. సత్యయుగాన్ని నిర్వికారి ప్రపంచము అని అంటారు. భారతదేశం శివాలయంగా ఉండేది, దానిని ప్రపంచ అద్భుతము అని అంటారు, అంటే వండర్ ఆఫ్ ది వరల్డ్. అక్కడ చాలా తక్కువ మంది మనుషులు ఉండేవారు. ఎక్కడ? సత్యుగంలో, వండర్ ఆఫ్ ది వరల్డ్లో. ఇప్పుడు కోట్లాది మంది మనుషులు ఉన్నారు. మరి ఆలోచించాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీకు ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇప్పుడు బాబా మిమ్మల్ని పురుషోత్తములుగా మరియు పారస బుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారు. పురుషోత్తములు, పారస బుద్ధి రెండు ఉండేవారిగా. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు బాబా మీకు శ్రీమతమును ఇస్తున్నారు. భగవంతుని మతి గతి చాలా అతీతమైనదని బాబా ఈ మతమును గూర్చే తెలియచేస్తారు. దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు. నేను ఇచ్చే శ్రేష్ఠ మతం ద్వారా మీరు దేవతలుగా అయిపోతారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు కలియుగం పూర్తి అవుతోంది. పాత ప్రపంచ వినాశనము మీ ముందు నిల్చొని ఉంది. మనుష్యులు పూర్తి ఘోర అంధకారంలో కుంభకర్ణుని నిద్రలో పడుకొని ఉన్నారు. ఎందుకంటే శాస్త్రాలలో కలియుగం ఇంకా బాల్యంలోనే ఉందని, ఇంకా 40,000 సంవత్సరాలు మిగిలి ఉన్నాయని వ్రాసి ఉంది. 84 లక్షల యోనులలో జన్మ తీసుకుంటామని భావించిన కారణంగా కల్పము ఆయువును కూడా చాలా ఎక్కువగా చూపించారు. వాస్తవానికి ఇది 5,000 సంవత్సరాలు మాత్రమే. మీరు 84 జన్మలు తీసుకుంటారే కానీ 84 లక్షల జన్మలు కాదని బాబా అర్థం చేయిస్తున్నారు. అనంతమైన తండ్రికి ఈ శాస్త్రాలు మొదలైన వాటన్నింటి గురించి తెలుసు. కావుననే ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవని బాబా అంటారు. ఇవి అర్ధకల్పం నడుస్తాయి. వీటి ద్వారా ఎవరు నన్ను కలుసుకోలేరు. మరి 2000 సంవత్సరాల కాలంలో క్రిస్టియన్ల జనాభా ఇంతగా ఉంది. కల్పపు ఆయువు లక్షల సంవత్సరాలు ఉన్నట్లయితే జనసంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండాలి కదా. ఇది ఆలోచించవలసిన విషయము. భారతదేశ వాస్తవిక ధర్మము దేవీదేవత ధర్మము. వాస్తవానికి అదే కొనసాగుతూ ఉండాలి. కానీ ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని మర్చిపోయిన కారణంగా తమ ధర్మము హిందూ ధర్మం అని చెప్పుకుంటున్నారు. నిజానికి హిందూ ధర్మం అనేది ఏమీ లేదు. భారతదేశం ఎంత ఉన్నతంగా ఉండేది. ఆది సనాతన దేవీదేవత ధర్మము ఉన్నప్పుడు విష్ణుపురిగా ఉండేది. ఇప్పుడు ఇది రావణపురిగా మారిపోయింది. అదే దేవీ దేవతలు 84 జన్మలు తర్వాత ఎలా అయిపోయారో చూడండి. దేవతలను నిర్వికారులుగా భావిస్తూ, స్వయాన్ని వికారులుగా భావిస్తూ వారిని పూజిస్తూ ఉంటారు. సత్యుగంలో భారతదేశం నిర్వికారంగా ఉండేది. అప్పుడు కొత్త ప్రపంచం ఉండేది. దానినే నవభారతము అని అంటారు. ఇప్పుడు ఇది పురాతన భారత ఖండము. నవభారతం ఎలా ఉండేది? ఇప్పుడు పురాతన భారతదేశం ఎలా తయారయ్యిందో చూడండి. కొత్త ప్రపంచంలో భారతదేశమే కొత్తగా ఉండేది. ఇప్పుడు పురాతన ప్రపంచంలో భారతదేశమే పురాతనంగా ఉంది. ఇటువంటి గతి పట్టిందో చూడండి. ఎటువంటి గతి భారతదేశానికి పట్టింది. భారతదేశమే స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది. భారతదేశం సుసంపన్నంగా ఉండేది, ఇప్పుడు పూర్తి నిరుపేదగా అయిపోయింది. అందరి నుండి అడుక్కుంటున్నారు, ప్రజల నుండి కూడా అడుక్కుంటున్నారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. నేటి దేహాభిమానులైన మనుషులకు కాస్త ధనం లభించేసరికి స్వర్గంలో కూర్చున్నాము అని భావిస్తారు. అహంకారం వచ్చేస్తుంది. సుఖధామమైన స్వర్గమును గూర్చి ఎవ్వరికీ ఏమీ తెలియదు. ఎందుకంటే అందరూ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఇప్పుడు వారిని పారసబుద్ధి కలవారిగా తయారు చేసేందుకు 7 రోజుల భట్టిలో కూర్చోపెట్టండి. ఎందుకంటే వారు పతితులుగా ఉన్నారు కదా. పతితులను ఇక్కడ కూర్చోబెట్టలేరు.
ఇక్కడ కేవలం పావనులు మాత్రమే ఉండాలి, పతితులను అనుమతించడానికి వీలు లేదు. ఎక్కడ? మధుబన్ విషయం అన్నమాట. బాబాను కలుసుకోవడానికి పతితులు కలవడానికి వీల్లేదు, వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో కూర్చున్నారు. బాబా ఇప్పుడు మనల్ని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు. ఇది సత్యమైన సత్యనారాయణ కథ. సత్యమైన తండ్రి మిమ్మల్ని నరుడి నుండి నారాయణుడిగా తయారు చేసే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. జ్ఞానము ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. వారినే జ్ఞాన సాగరుడు అని అంటారు. శాంతి సాగరుడు, పవిత్ర సాగరుడు, ఇవన్నీ ఆ తండ్రి మహిమలే. ఇతరులెవ్వరి మహిమ జరిగే అవకాశం లేదు. దేవతల మహిమ వేరు, పరంపిత పరమాత్మ శివుని మహిమ వేరు. వారు తండ్రి, కృష్ణుడిని తండ్రి అని ఎవ్వరూ పిలవరు. మరి ఇప్పుడు భగవంతుడు ఎవరు? భారతవాసులైన మనుషులకు ఇప్పుడు కూడా ఈ విషయం తెలియదు. కృష్ణ భగవాను వాచ అని అనేస్తారు. అతడు పూర్తి 84 జన్మలను తీసుకుంటాడు. సూర్యవంశం నుండి చంద్రవంశంలోకి, చంద్రవంశం నుండి వైశ్యవంశంలోకి వస్తారు. మనుషులు హంసో సోహం అన్న పదాలకు అర్థమును కూడా తెలుసుకోరు. ఆత్మ అయిన మనమే పరమాత్మ అని అంటారు. ఇది ఎంత పెద్ద పొరపాటు! ఆత్మనే పరమాత్మ, హంసో సోహం అనటము ఎంత పెద్ద పొరపాటు! భారతదేశ ఉన్నతి మరియు పతనము ఏ విధంగా జరుగుతుందో మీకు తెలుసు. ఇది జ్ఞానము, అదంతా భక్తి. సత్యుగంలో అందరూ పావనులుగా ఉండేవారు. రాజు రాణుల రాజ్యం నడిచేది. అక్కడ మంత్రులు కూడా ఉండరు. ఎందుకు? ఎందుకంటే రాజు రాణులే యజమానులుగా ఉంటారు. వారికి బాబా నుండి వారసత్వం లభించింది. వారిలో తెలివి ఉంది. లక్ష్మీనారాయణులకు ఎవరి సలహానో తీసుకోవలసిన అవసరం ఉండదు. అక్కడ మంత్రులు ఉండరు. భారతదేశం వంటి పవిత్ర దేశం ఇంకేది ఉండదు. ఇది చాలా ఉన్నతమైన పవిత్రమైన దేశంగా ఉండేది. దాని పేరే స్వర్గము. ఇప్పుడు ఇది నరకము. నరకమును స్వర్గంగా బాబాయే తయారు చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రికి చేసే నమస్తే, ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ధారణ కొరకు ముఖ్య సారము. ఒక్క బాబా ఇచ్చే సుమతముపై నడుస్తూ మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి. ఈ కళ్యాణకారి సంగమయుగంలో స్వయాన్ని పురుషోత్తమ పారసబుద్ధులుగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, 7 రోజుల భట్టీలో కూర్చొని పతిత బుద్ధిని పావన బుద్ధిగా తయారు చేసుకోవాలి. సత్యమైన బాబా నుండి సత్యనారాయణుని సత్య కథను విని నరుని నుండి నారాయణుడిగా అవ్వాలి. ఈరోజు వరదానము. ఫరిష్తా స్వరూపపు స్థితి ద్వారా బాబా యొక్క స్నేహమునకు రిటర్న్ ఇచ్చే సమాధాన స్వరూప భవ. ఫరిష్తా స్వరూపపు స్థితి ద్వారా బాబా యొక్క స్నేహమునకు రిటర్న్ను ఇచ్చే సమాధాన స్వరూప భవ. ఫరిష్తా స్వరూపంలో స్థితులవ్వడమే బాబా స్నేహానికి ప్రతిఫలమును ఇవ్వటము. ఈ విధంగా రిటర్న్ ఇచ్చేవారే సమాధాన స్వరూపులుగా అయిపోతారు. సమాధాన స్వరూపులుగా అవ్వటం ద్వారా స్వయం యొక్క లేక అన్ని ఆత్మల యొక్క సమస్యలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. కావున ఇప్పుడు ఇది అటువంటి సేవను చేసే సమయము, తీసుకోవడంతో పాటు ఇచ్చే సమయము. కావున ఇప్పుడు బాబా సమానంగా ఉపకారులుగా అయి పిలుపును విని మీ ఫరిష్తా రూపం ద్వారా ఆ ఆత్మల వద్దకు చేరుకోండి మరియు సమస్యలతో అలసిపోయిన ఆత్మల అలసటను తొలగించండి. స్లోగన్. వ్యర్థము నుండి నిశ్చింతులుగా అవ్వండే కానీ
మర్యాదలలో కాదు. వ్యర్థము నుండి నిశ్చింతులుగా అవ్వండే కానీ మర్యాదలలో కాదు. అచ్చా. ఓం శాంతి. हमको हमारे बाबा से प्यारा मंत्र मिला, हमको हमारे बाबा से प्यारा मंत्र मिला। सोचो भला करो भला, सोचो भला करो भला। हमको हमारे बाबा से प्यारा मंत्र मिला, हमको हमारे बाबा से प्यारा मंत्र मिला। सोचो भला करो भला, सोचो भला करो भला। जो होता अच्छा होता है, सब में है अच्छाई। सुंदरतम ये खेल बना है, ध्यान से खेलो भाई। जो होता अच्छा होता है, सब में है अच्छाई। सुंदरतम ये खेल बना है, ध्यान से खेलो भाई। दोष न देना किसको प्यारे, हुआ भले का भला। दोष न देना किसको प्यारे, हुआ भले का भला। सोचो भला करो भला, सोचो भला करो भला। सारा जग परिवार है अपना, कोई नहीं है पराया। जैसी नजर से देखा हमने, वैसा इसको पाया। सारा जग परिवार है अपना, कोई नहीं है पराया। जैसी नजर से देखा हमने, वैसा इसको पाया। सागर मंथन करके मन का अमृत है निकला। सागर मंथन करके मन का अमृत है निकला। सोचो भला करो भला, सोचो भला करो भला।
शुभ चिंतन का डूबती नाव संभालो। मन को मंगल मार्ग पे लाना सबसे बड़ी है कला। मन को मंगल मार्ग पे लाना सबसे बड़ी है कला। सोचो भला करो भला, सोचो भला करो भला। हमको हमारे बाबा से प्यारा मंत्र मिला। हमको हमारे बाबा से प्यारा मंत्र मिला। सोचो भला करो भला, सोचो भला करो भला। सोचो भला करो भला, सोचो भला